ఉమ్మడి రాష్ట్రంలో ఏ పేదంట చూసినా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అందించిన పథకాలు వారి జ్ఞాపకాలు నెమరు వేసుకునే వారే కనిపిస్తారు. వైఎస్ఆర్ పేరు చెప్పగానే చటుక్కున గుర్తుకు వచ్చేది ఆరోగ్యశ్రీ పథకం. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాడికి ఆరోగ్య భద్రత కల్పించిన సంజీవిని ఈ పథకం. అందుకే ఆ మహానేత ఇప్పుడు మన మధ్య లేకపోయినా ఆరోగ్యశ్రీ ద్వారా ఆయన పునఃప్రసాదించిన ప్రాణాలు మనకు ఆయన జ్ఞాపకాలుగా కనిపిస్తున్నాయి. పాలల్లో ఆయన వేసిన రాజముద్రను ఘనంగా చాటుతున్నాయి. ఈ యువకుడి పేరు కొత్తకోట రమేష్. ఊరు విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం గుంపాం. తల్లిదండ్రులు గోవింద, సీతమ్మలు వ్యవసాయ కూలీలు. నలుగురు కొడుకుల్లో ఇక్కడ కనిపిస్తున్న రమేష్ పెద్ద కొడుకు. రమేష్కి 14 ఏళ్ల వయసులో నిత్యం తలనొప్పి వస్తుండేది. చిన్న నొప్పే కదా అని తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేశారు. ఎప్పటికీ తగ్గకపోయేసరికి సమీప ఊర్లో నిర్వహించిన ఆరోగ్యశ్రీ శిబిరానికి తీసుకువెళ్లారు. సూపర్ స్పెషలిస్టులు పరిశీలించి కేజీహెచ్లో ఎంఆర్ఐ స్కానింగ్ చేయించగా ఇతని మెదడులో రక్తం గడ్డకట్టుకుపోయిందని, అశ్రద్ధ చేస్తే బ్రెయిన్ ట్యూమర్ పెద్దదవుతుందని హెచ్చరించారు. 2009లో జరిగిన ఈ ఘటనతో రమేష్ కుటుంబం ఉలిక్కిపడింది. బ్రెయిన్ ట్యూమర్ పేరు వింటేనే వణికిపోయింది. లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్ తమ వల్ల కాదని బిడ్డను తీసుకుని ఊరొచ్చేశారు. అయితే ఆరోగ్యశ్రీకి చెందిన ఆరోగ్యమిత్ర కార్యకర్త వీళ్లకు పథకం గురించి వివరించి కావలసిన పత్రాలు సేకరించి ఆపరేషన్ కు తీసుకెళ్లారు. దీంతో అప్పట్లో 3 లక్షల రూపాయల ఖర్చైన ఆపరేషన్ కేజీహెచ్లో ఉచితంగా చేశారు. గౌరవనీయులు దివంగత ముఖ్యమంత్రి కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం నాకు, నా కుటుంబానికి ఎంతో ఉపయోగపడింది సార్. ఆ పథకం ద్వారా నేను 2000 ఆయన రాజశేఖర రెడ్డి గారి టైంలో నేను ఆ యొక్క సర్జరీ చేయించుకోవడం జరిగింది సార్. కేజీహెచ్ హాస్పిటల్లో సర్జరీ చేయించుకోవడం జరిగింది సార్. కొంచెం వయస్సు పెరిగాక 2వ దశలో మరో ఆపరేషన్ చేయాల్సి ఉందని అప్పట్లో డాక్టర్స్ రమేష్ కు చెప్పారు. ఈలోగా ప్రజల ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. 2వ ఆపరేషన్ జరుగుతుందో జరగదో అని రమేష్ కుటుంబం బెంగపెట్టుకుంది. అలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత రమేష్ కుటుంబంలో ఆందోళన తగ్గింది. ఇతని సమస్య తెలియగానే నెల్లిమర్ల నియోజకవర్గ అప్పటి ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు జగన్ దగ్గరకు విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన నాటి సీఎం జగన్ ఖర్చుకు వెనకాడకుండా సీఎం రిలీఫ్ ఫండ్ నుండి డబ్బులు మంజూరు చేయించారు. దేశంలో అతిపెద్ద కార్పొరేట్ ఆస్పత్రి అపోలో హాస్పిటల్లో రమేష్ బ్రెయిన్ కు 2వసారి ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో ఇదిగో ఇలా సొంత పనులు చేసుకుంటూ స్వయం ఉపాధితో కుటుంబానికి ఆసరాగా నిలిచాడు రమేష్. ముందే చెప్పారు 2వ సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుందని. దానికి మళ్ళీ తలనొప్పి వస్తుందని వెళ్ళగా మళ్ళీ ఎంఆర్ఐ స్కాన్స్ అవి తీయగా 2వసారి సర్జరీ పడుతుంది అన్నారు సార్. అయితే మా కుటుంబ సభ్యులు అందరూ చాలా మొత్తం ఖర్చు అవుద్ది, చాలా ఖరీదైన సర్జరీ అది అనేసరికి మా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా బాధపడ్డారు సార్. ఎందుకంటే ఇది చాలా ప్రమాదమైన డిసీజు, దీనివల్ల చాలా ఇబ్బంది అవుద్ది, మనిషి కూడా కూలిపోయే అవకాశం ఉందన్నప్పుడు బతికితే అదృష్టమే, తిరిగి ఉండదు అని అన్నారు. అయితే ఆర్థిక స్తోమత పరంగా మేము ఆలోచించగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీఎం అయినప్పటి నుంచి కూడా విద్యా వైద్యంపై చాలా ఫోకస్ పెట్టారు. కాబట్టి వైద్య విషయంలో చాలా దేవుళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆదుకున్నారని చెప్పవచ్చు. ఆ విధంగా నాకు కూడా మరి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అంటే మేము కార్పొరేట్ హాస్పిటల్ మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితి మాది. అలాంటి హాస్పిటల్లో నాకు 20 రోజులు పైగా ట్రీట్మెంట్ అందించారు. ఖరీదైన వైద్యం అందించి ఈరోజు నేను ఇలా ఉంటూ నా వృత్తిలో నేను సక్సెస్ఫుల్గా ఉన్నానంటే అది కేవలం ఆ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల, ఆయన తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్లే తప్పించి మరొకరి వల్ల కాదని. అలాగే మా గౌరవ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు బడుకొండ అప్పలనాయుడు గారు నా విషయంలో ఎంతో చొరవ చూపించారు. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆలోచనల నుండి ఉద్భవించిన ఆరోగ్యశ్రీ పథకం రమేష్ లాంటి ఎంతో మందికి పునర్జీవం ఇచ్చింది. పేద కుటుంబాలు ఎన్నో సమస్యల బారి నుండి బయటపడి సంతోషంగా ఉన్నాయంటే ఆ మహానేత ఆరంభించిన సంక్షేమ పథకాలే కారణం. ఆయన స్ఫూర్తితో పాలన చేసిన వైఎస్ జగన్
ఎప్పటికప్పుడు చూపిన చొరవతో ఇలాంటి వారెందరో ప్రాణాలు కాపాడుకున్నారు.